పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిలల్వార్ తిరుమంజనం. తిరుచానూ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం ఇందులో పాల్గొన్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ది నిర్వహించారు. అనంతరం కోయిలాల్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ది చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవను రద్దు చేశారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి దాయల వారికి కార్తీక బ్రహ్మోత్సవంలో ఈరోజు కోయిలాల్వార్ తిరుమంజనంతో రంగరంగ వైభవంగా ప్రారంభమైనది. కోయిలాల్వార్ తిరుమంజనంగా మనము ఆలయాన్ని శుద్ధి చేయడం, ఈ ఆలయానికి శుద్ధి చేసేదానికి మనము ఇంట్లో ఏ విధంగా పండుగ వస్తే ఏ విధంగా శుద్ధి చేసుకుంటాము, అదేవిధంగా ఆలయంలో ఉండేటువంటి క్రిమికీటకాలన్నీ నశించేదానికి లేపనములతో పసుపు, చందనము, పచ్చకర్పూరం మొదలైనటువంటి లేపనములతో తయారు చేసి గోడలకు పూసి ఆ యొక్క క్రిమికీటకాలు లేకుండా చేసి సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యములతో ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం నడచమైనది. కోయిలాల్వార్ తిరుమంజనం అయిన తర్వాత ముఖ్యంగా ప్రతి బ్రహ్మోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం చేయటగా మనకు అనవాయితీగా వస్తున్నది విదితమే. అదేవిధంగా రేపటి దినము లక్ష కుంకుమార్చనతో అమ్మవారు లక్షనామములతో అమ్మవారిని స్మరిస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవము అంతయో నిర్విఘ్నముగా పరిసమాప్తి చెందాలని అమ్మవారిని లక్షనామంతో స్మరించి ఈ యొక్క లక్ష కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభించబడింది. అదేవిధముగా ఈరోజు పరదాలు స్వర్ణకుమార్ రెడ్డి హైదరాబాదు అతను ఈ పరదాలు మనకు అమ్మవారికి ఇచ్చారు. అదేవిధముగా సుధా అంటే తిరుపతి అతను సుధా అనే అతను కూడా ఈ యొక్క పరదాలు మన అమ్మవారి కైంకర్యానికి వినియోగించేదానికి వాళ్ళు యొక్క ఇచ్చారన్నమాట. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. జనన్యై సర్వలోకానాం రమణ్యై శార్ంగధన్వనః మంగళానాం అధీశ్వర్యై శ్రియైస్తాత్ నిత్యమంగళం. శ్రీ పద్మావతి తాయార్ల వారి సన్నిధిలో మనము బ్రహ్మోత్సవానికి పూర్వాంగముగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించుకున్నాము. ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనము సంవత్సరములో 4 పర్యాయములు నిర్వహిస్తాము. మొదట కార్తీక మాస బ్రహ్మోత్సవము, రథసప్తమికి ఒకసారి